సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము జనరల్ నాలెడ్జ్ టాప్ 150 బిట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలలో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ అండి. సో 10 సార్లు అంటే చాలా రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇవి ఆర్ఆర్బి ఉద్యోగాలకు, ఎస్ఎస్సి ఉద్యోగాలకు, ఆర్పిఎఫ్కి, అన్ని ఉద్యోగాలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మరీ చెప్తున్నాను, 1-2 సార్లు ఈ వీడియోని రివిజన్ చేయండి. పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మన యొక్క వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే జాయిన్ అయిపోండి. ఓకేనా, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకే, మరి 1 by 1 క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చిన్న లైక్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, భూమి పైన అతిపెద్ద సముద్రం ఏది? ఏంటండి? పసిఫిక్ మహాసముద్రం అండి. ఓకేనా, మొత్తము 7 సముద్రాలు ఉన్నాయండి. ఓకేనా, సప్త సాగరాలు అంటాము, 7 మహాసముద్రాలు ఉంటాయి ప్రపంచంలో. మరి అందులో అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రము. అత్యధిక అగ్నిపర్వతాలు నెలకొని ఉన్నటువంటి సముద్రము పసిఫిక్ మహాసముద్రము. రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో కూడా పసిఫిక్ మహాసముద్రాన్ని మనము పిలుస్తాము. ఓకేనా, దీని చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తాము? ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ ఏ దేశాన్నండి? నార్వేని పిలుస్తామండి. ఏ దేశాన్ని? నార్వే దేశాన్ని పిలుస్తాము. మధ్యరాత్రి కూడా అక్కడ సూర్యోదయం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇదొక యూరోపియన్ కంట్రీ. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద క్షీరదం ఏది? క్షీరదం అంటే ఏంటండి? సో పిల్లల్ని కని పాలిచ్చేటువంటి జంతువులను క్షీరదం అంటాము. ఓకేనా, మరి అతిపెద్ద క్షీరదం ఏంటండి? బ్లూ వేల్. ఓకే, బ్లూ వేల్ని అతిపెద్ద క్షీరదంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, టెలిఫోన్ని ఎవరు కనుగొన్నారు? టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, తాజ్మహల్కు ప్రసిద్ధి చెందిన దేశం ఏంటండి? భారతదేశము తాజ్మహల్కి ప్రసిద్ధి చెందిందండి. ఓకేనా, యమునా నది తీరాన ఈ తాజ్మహల్ని మరి షాజహాన్ నిర్మించడం జరిగింది. తన యొక్క ప్రేయసి అయినటువంటి ముంతాజ్ మహల్కి గుర్తుగా దీన్ని అయితే నిర్మించారు. తాజ్మహల్ అనేది ఇదొక సమాధి అండి. ఓకేనా, ముంతాజ్ మహల్ యొక్క సమాధిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహము ఏది? అతి చిన్న గ్రహము మెర్క్యూరీ అండి. ఓకేనా, అతి చిన్న గ్రహం ఏంటి? మెర్క్యూరీ. అంటే ఏంటి? బుధ గ్రహము. సూర్యునికి అత్యంత దగ్గరలో ఉండేటువంటి గ్రహము బుధ గ్రహము. బుధుని తర్వాత శుక్రుడు ఉంటుంది, శుక్రుడి తర్వాత మన భూమి అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. లాస్ట్కు ప్లూటో మరుగుజ్జు గ్రహం అయితే ఉంటుందండి. ఓకేనా, నెప్ట్యూన్ అండ్ ప్లూటో చివరిగా అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, ది స్టారీ నైట్ అనే ప్రసిద్ధ నవలను లేదా రచనను ఎవరు రచించారు? ది స్టారీ నైట్. ఆన్సర్ ఆప్షన్ విన్సెంట్ వాన్ గో అనేటువంటి వ్యక్తి రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రేట్ బ్యారియర్ రీఫ్కు ప్రసిద్ధి చెందిన దేశం. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంటుందండి? ఆస్ట్రేలియాలో ఉంటుందండి. పగడపు దీవులకు చాలా ఫేమస్ అండి ఇది. ఓకేనా, పగులు లోయ అని కూడా అంటారండి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ పగలు లోయ. ఓకే, నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? ఏంటండి? తొడ ఎముక అతిపెద్దదండి. దీన్నే మనము ఫీమర్ అంటాము. ఏమంటామండి? ఫీమర్. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఎక్కడ భాగం ఉంటుందండి? తొడ భాగము, కాలు దగ్గర ఉంటుందండి అతిపెద్ద ఎముక. మరి అతి చిన్న ఎముక ఏంటండి అంటే స్టెపిస్, చెవిలో ఉంటుందండి. ఈ చెవిలో ఒకటి ఉంటుంది, ఈ చెవిలో ఒకటి ఉంటుంది. స్టెపిస్ అంటాం దాన్ని. ఓకేనా, నెక్స్ట్
టు కిల్ ఏ మేకింగ్ బర్డ్, టు కిల్ ఏ మేకింగ్ బర్డ్ అనేటువంటి నవల ఎవరు రాశారు? ఆన్సర్ హార్స్లీ, హార్పర్ లీ అనేటువంటి కవి అండి, హార్పర్ లీ. నెక్స్ట్ వన్, సీసా వాలు టవల్కు ప్రసిద్ధి చెందిన దేశం. పీసా వాల్ అంటే పీసా టవర్ అండి, హ్యాంగింగ్ టవర్ ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది? ఇటలీ. ఓకేనా, పీసా వాలు అంటాం లేదా పీసా హ్యాంగింగ్ టవర్ అంటామండి. ఎక్కడ ఉంటుంది? ఇటలీలో ఉంటుంది. భూమిపై కనిపించే అతిపెద్ద క్షీరదం ఏది? ఏంటంటే భూమిపై కనిపించే అతిపెద్ద క్షీరదం, మొత్తం భూమిపైన ప్లస్ వాటర్లో అతిపెద్దది అయితే బ్లూ వేల్ అండి. ఓన్లీ భూమిపైన అంటే ఆఫ్రికన్ బుష్ ఏనుగు, అంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్గా మనం చెప్పుకోవచ్చు. భూమిపైన అతిపెద్ద క్షీరదం ఇది. నెక్స్ట్, లైట్ బల్బును ఎవరు కనుగొన్నారు? ఎవరండి? థామస్ ఎడిసన్. ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ వన్, మాచు పీచు శిథిలాలకు ప్రసిద్ధి చెందిన దేశము ఏంటి? పెరు దేశంలో ఇక మాచు పీచు అనేటువంటి శిథిలాలను మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద మంచు ఎడారి ఏది? ఏంటండి? అంటార్కిటికా మంచు ఎడారి అతి పెద్దదండి. ఓకేనా, మరి ఇసుక ఎడారి ఏంటండి? సహారా డెజర్ట్. ఓకే, ఆఫ్రికాలో ఉంటుందండి సహారా ఇసుక ఎడారి. మరి అంటార్కిటికా మంచు ఎడారి. అసలు ఎడారులే లేనటువంటి ఖండం ఏంటి అండి? యూరోప్ కంట్రీ. ఓకేనా, యూరోప్ కాంటినెంట్లో అసలు ఎడారులే ఉండవండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫ్రాయిడ్ అండ్ ఫ్రిజూడిస్ అనే నవల రచయిత ఎవరు? జేన్ ఆస్టెన్. ఈఫిల్ టవర్కు ప్రసిద్ధి చెందిన దేశం? ఫ్రాన్స్ అండి. ఇవన్నీ కూడా ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అండి, రిపీటెడ్గా, ఒక్కసారి కాదు రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగారు. ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి, జీడీ, ఎంటీఎస్ ఇవన్నీ ఉద్యోగాల్లో అడిగినటువంటి బిట్స్ అండి. ఓకే. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏంటి? పసిఫిక్ మహాసముద్రము. సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు? ఎవరండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగొనడం జరిగింది. సాపేక్ష సిద్ధాంతము ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, గ్రేట్ వాల్కు ప్రసిద్ధి చెందిన దేశం? ఆన్సర్ చైనా అండి. మరి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను కట్టించిన వారు ఎవరండి? షియో వాంగ్టీ. ఎవరండి? షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి చైనా వాల్ని నిర్మించడం అయితే జరిగిందండి. ప్రజెంట్ ఇది ప్రపంచపు వింతలలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. చైనాకు రక్షణ కల్పించే ఉద్దేశంతో విదేశాల నుంచి దురాక్రమణలు జరగకుండా విదేశీ దాడులను తిప్పికొట్టడానికి దీన్ని అయితే కట్టించడము జరిగింది. నెక్స్ట్ వన్, వాల్యూమ్ ప్రకారంలో ప్రపంచంలో అతిపెద్ద నది? వాల్యూమ్ ప్రకారం అంటే దానిలో ఉండేటువంటి నీటి పరిమాణాన్ని బట్టి అతిపెద్ద నది ఏంటి? అమెజాన్ రివర్ అండి. అమెజాన్ నది చాలా చాలా పెద్దదండి. ఓకే. నెక్స్ట్ వన్, హామ్లెట్ నాటకాన్ని ఎవరు రాశారు? హామ్లెట్ మనం వేసుకునే ఎగ్ ఆమ్లెట్ కాదు, హామ్లెట్ ఏంటి? విలియం షేక్స్పియర్. నెక్స్ట్ వన్, గీజా పిరమిడ్లకు ప్రసిద్ధి చెందిన దేశం ఏంటండి? ఈజిప్ట్ అండి. ఈజిప్ట్ దేశము. ఓకేనా, ఈజిప్ట్ని నైలు నది వరప్రసాదంగా పిలుస్తామండి ఈజిప్ట్ని. ఓకేనా, నైలు నది తీరానే ఈ యొక్క ఈజిప్ట్ ఉంటుంది. ఈజిప్ట్లో గీజా పిరమిడ్స్ అనేవి ఉండడాన్ని చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, భూభాగం ప్రకారము అతిపెద్ద ఖండము ఏది? ఏంటి? ఆసియా ఖండం అండి. ఓకేనా, 7 ఖండాలలో అతిపెద్దది ఆసియా ఖండం. చిన్న ఖండము ఆస్ట్రేలియా ఖండము. ఓకే, ఇంపార్టెంట్. భూభాగం ప్రకారం అతిపెద్ద ఖండము ఆసియా అండి. ప్రింటింగ్ ప్రెస్ని ఎవరు కనుగొన్నారు? జోహన్నెస్ గుటెన్బర్గ్ లేదా జాన్ గుటెన్బర్గ్ అని కూడా అంటారండి. మరి ఈ యొక్క అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి బుక్ ఏంటి తెలుసా? హోలీ బైబిల్. ఓకేనా, పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని అయితే ముద్రించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏథెన్స్లోని ఆక్రోపోలిస్కు ప్రసిద్ధి చెందిన దేశం? ఏథెన్స్లోని ఆక్రోపోలిస్ ఏంటండి? గ్రీస్. ఓకే, గ్రీస్. ఫస్ట్ టైము పురాతన కాలంలో మరి ఒలింపిక్ క్రీడలు జరిపినటువంటి దేశం అండి గ్రీస్. ఓకే. నెక్స్ట్ వన్, శనిగ్రహానికి అతిపెద్ద చంద్రుడు ఏంటి? అంటే శనిగ్రహానికి అతిపెద్ద ఉపగ్రహము. మనకు భూగ్రహానికి ఏకైక ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. అదేవిధంగా శనిగ్రహానికి అత్యధిక ఉపగ్రహాలు ఉంటాయండి. అందులో పెద్దది టైటాన్. ఓకే, టైటాన్. నెక్స్ట్ వన్, 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అనే నవల రచయిత ఎవరు? 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఎవరండి? గ్యాబ్రియల్ గార్సియా మార్క్వేస్. గ్యాబ్రియల్ గార్సియా మార్క్వేస్. నెక్స్ట్ వన్, సో ఎవరు టెన్షన్ పడద్దు, ఈ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే.
నెక్స్ట్ వన్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ప్రసిద్ధి చెందిన దేశం ఏంటండి? యునైటెడ్ స్టేట్స్ అండి, అమెరికాలో ఉంటుంది. ఓకేనా? స్వేచ్ఛకు గుర్తండి ఇది. లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ. ఓకే. మనిషి చేతిలో అతిపెద్ద ఎముక ఏది? మనిషి చేతిలో, ఓకే, మెటాకార్పల్ అనేటువంటిది అతిపెద్ద ఎముకగా చెప్పుకోవచ్చండి. ఓకే, ముంజే ఎముక. పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు? పరిణామ సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం ఏంటి? చార్లెస్ డార్విన్. ఓకే. నెక్స్ట్ వన్, కొలోసియంకు ప్రసిద్ధి చెందిన దేశం. కొలోసియం ఏంటి? ఇటలీ. మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏంటండి? బృహస్పతి లేదా గురుడు అతిపెద్ద గ్రహంగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే మన భూమి లాంటి గ్రహాలను 20 పెట్టచ్చండి అందులో, అంత పెద్దగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, ది గ్రేట్ గాడ్స్ బై నవల రచయిత ఎవరు? ది గ్రేట్ గాడ్స్ బై ఎఫ్ స్కాట్ ఫిట్జ్ గెరాల్డ్. ఓకే. నెక్స్ట్ వన్, మోయి విగ్రహాలకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది? మోయి ఈస్టర్ ఐలాండ్, చిలీ దేశంలో ఉంటాయండి మోయి విగ్రహాలు. ఓకే. నెక్స్ట్ వన్, దక్షిణార్ధగోళంలో అతిపెద్ద సముద్రం ఏది? దక్షిణార్ధగోళంలో ఏంటండి? దక్షిణ సముద్రము. ఓకే, చైనాకి దగ్గరగా ఉంటుంది దక్షిణ సముద్రము. ఇంపార్టెంట్. టెలిఫోన్ను ఎవరు కనుగొన్నారు? అలెగ్జాండర్ గ్రహం బెల్. నెక్స్ట్ వన్, హాగియా సోఫియాకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది? హాగియా సోఫియా. సో గైస్, అందరూ కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. ఏంటంటే మీకు ఏదైనా టాపిక్ పైన డౌట్స్ ఉన్నట్లయితే ఆ టాపిక్ పైన మాకు తప్పకుండా ఒక 100 నుంచి 150 బిట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ టాపిక్ పేరుని 100% ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను, పీడిఎఫ్ కూడా అందజేస్తాను. ఓకేనా? అందరు గమనించాలి. నెక్స్ట్ వన్, మరి హాగియా సోఫియాకు ప్రసిద్ధి చెందిన దేశం ఏంటి? టర్కీ అండి, టర్కీ. ఓకే. నెక్స్ట్ వన్, సముద్రంలో కనిపించే అతిపెద్ద క్షీరదం ఏది? బ్లూ వేల్. ఓకే. 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అనేటువంటి నవల రచయిత గ్యాబ్రియల్ గార్సియా మార్క్వెస్. నెక్స్ట్, అంకోర్ వాట్. అంకోర్ వాట్ ఆలయ సముదాయానికి ప్రసిద్ధి చెందిన దేశము. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అండి. ఎక్కడ ఉంటుంది? కంబోడియాలో ఉంటుంది. ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం విష్ణు దేవాలయం అండి ఇది. నెక్స్ట్, ఆఫ్రికాలో అతిపెద్ద నది ఏంటండి? నైలు నది ఫ్రెండ్స్. ఓకేనా? ఆఫ్రికా చాలా అంటే చాలా పేద దేశం కదా అండి. సో కానీ ఆఫ్రికాకి చాలా వరకు నీరందిస్తున్నటువంటి నది ఏంటంటే నైలు నది అండి. ఆఫ్రికాలోనే అతి పెద్దది పొడవైన నదిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు? సాపేక్ష సిద్ధాంతం ఆల్బర్ట్ ఐన్స్టీన్. మాచుపిచ్చు శిథిలాలకు ప్రసిద్ధి చెందిన దేశం పేరు. రిపీటెడ్ క్వశ్చన్ కదా. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం పసిఫిక్. ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ రచయిత ఎవరు? జెన్ ఆస్టిన్. ఈఫిల్ టవర్కు ప్రసిద్ధి చెందిన దేశం ఫ్రాన్స్. ఓకే, ప్యారిస్లో ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అంటార్కిటికా. లైట్ బల్బ్ను ఎవరు కనుగొన్నారు? థామస్ ఎడిసన్. గ్రేట్ వాల్కు ప్రసిద్ధి చెందిన దేశం చైనా. వాల్యూమ్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద నది ఏది? అమెజాన్. సో ఆమ్లెట్ నాటకాన్ని ఎవరు రాశారు? విలియం షేక్స్పియర్. రిపీటెడ్గా వచ్చాయి కదండి ఇవి. ఓకే, చూసినట్లయితే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనే దేశాన్ని పిలుస్తాము. అంటే సూర్యుడు ఉదయించే దేశం అండి. ఏంటి? జపాన్. ఓకే, జపాన్లో సూర్యుడు ఉదయించడం అయితే జరుగుతుంది. దీన్నే నిప్పన్ అనే పేరుతో పిలుస్తాము. నిప్పన్ అంటే నిప్పు కణిక. ఓకేనా? ల్యాండ్ ఆఫ్ మ్యాస్ట్రోపాయిల్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. మరి ఆస్ట్రేలియా రాజధాని నగరం ఏంటండి? కాన్బెర్రా. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ నవల వార్ అండ్ పీస్ రచయిత ఎవరు? వార్ అండ్ పీస్ లియో టాల్స్టాయ్. గాంధీజీని ప్రభావితము చేసినటువంటి రచయిత ఎవరండి? లియో టాల్స్టాయ్. వీరి రచనల ద్వారానే ప్రభావితము కావడం జరిగింది. ఓకే, ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏంటండి? గ్రీన్లాండ్. కలాడిట్ మానట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ది పెరిస్టైన్స్ ఆఫ్ మెమరీ అనే ప్రసిద్ధ కళాఖండాన్ని ఎవరు చిత్రీకరించారు? సాల్విడార్ డాలీ. పురాతన నగరం పెట్రా ఏ దేశంలో ఉంది? పెట్రా, జోర్డాన్. చాలా ఇంపార్టెంట్ అండి. సముద్రాలలో లోతైన స్థానం మారియానా ట్రెంచ్ అండి. పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఓకేనా? సుందరగుంట అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? యాంటోనియో గుటెరస్. నెక్స్ట్ వన్, మాచు పిచ్చు పురాతన నగరానికి ప్రసిద్ధి చెందిన దేశం పెరు.
ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు విక్టోరియా సరస్సు అండి, ఇంపార్టెంట్. ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు. నెక్స్ట్ 1984 నవల రచయిత ఎవరు? జార్జ్ ఆర్వెల్. సిటీ ఆఫ్ లవ్ అని ఏ నగరాన్ని పిలుస్తాము? ప్యారిస్ అండి. సిటీ ఆఫ్ లవ్, ప్యారిస్ నగరాన్ని పిలుస్తాము. ఐరోపాలో అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఏది? ఐరోపాలో అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఎట్నా. ఓకే, ఎట్నా అగ్నిపర్వతం. కెనడా ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? జస్టిన్ ట్రూడో. గాలాపాగోస్ దీవులకు ప్రసిద్ధి చెందిన దేశం? గాలాపాగోస్. ఈక్వెడార్ అండి, ఈక్వెడార్. ప్రపంచంలో అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ ఏది? ప్రపంచంలో అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ గ్రేట్ బ్యారియర్ రిఫ్ అండి. ఎక్కడుంది ఇది? ఆస్ట్రేలియాలో. సింఫనీ నెంబర్ 9 ఏంటండి? బీథోవెన్ యొక్క 9వ సింఫనీ ప్రసిద్ధ భాగాన్ని ఎవరు స్వరపరిచారు? లుడ్విగ్ వాన్ బీథోవెన్. ఓకే, నెక్స్ట్ పురాతన నగరమైన అంకోర్ వాట్ ఎక్కడ ఉందండి? కంబోడియా. మరి ఆసియాలోని అతిపెద్ద ఎడారి ఏంటి? గోబీ ఎడారి అండి, మంగోలియా ప్లేస్లో ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్ద ఎడారి మంగోలియా. ది క్యాచర్ ఇన్ ది రై నవల రచయిత ఎవరండి? ది క్యాచర్ ఇన్ ది రై జేడి సలింగర్. జేడి సలింగర్. సిటీ ఆఫ్ 7 హిల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తాము? సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటే 7 కొండల నగరం. 7 కొండల నగరం అని దేన్ని పిలుస్తామండి? రోమ్. మన దేశంలో అయితే తిరుపతిని పిలుస్తాం కదా 7 కొండలని, కానీ సిటీ ఆఫ్ 7 హిల్స్ అని ప్రపంచంలో రోమ్ని పిలుస్తాము. ఓకే. వాల్యూమ్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద జలపాతం విక్టోరియా. ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కు ప్రసిద్ధి చెందిన దేశము బ్రెజిల్. ఓకే, బ్రెజిల్లో ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు ప్లాంట్ ఏది? ఏంటండి? సాలార్ డి ఉయూని అనేది అతిపెద్ద ఉప్పు నీటి ప్లాంట్ అండి. ది స్క్రీమ్ అనేటువంటి ప్రసిద్ధ కళాఖండాన్ని ఎవరు చిత్రీకరించారు? ది స్క్రీమ్ ఎడ్వర్డ్ మంచ్. ఎవరండి? ఎడ్వర్డ్ మంచ్. పాంపీ పురాతన నగరానికి ప్రసిద్ధి చెందిన దేశం పాంపీ, ఇటలీ అండి. దక్షిణ అమెరికాలో అతిపెద్ద సరస్సు ఏది? టిటికా సరస్సు. ఏంటండి? టిటికా సరస్సు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నవల రచయిత ఎవరు? ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఎవరండి? జేఆర్ఆర్ టోల్కిన్. జేఆర్ఆర్ టోల్కిన్. సిటీ ఆఫ్ 100 స్పైర్స్ సిటీ ఆఫ్ 100 స్పైర్స్ అని ఏ నగరాన్ని పిలుస్తాము? ప్రేగ్. ఓకే, ప్రేగ్ నగరాన్ని. ప్లేగు కాదు, ప్లేగ్ అంటే రోగం అవుతుంది, మరి ప్రేగ్. ఓకే, గుర్తుంచుకోవాలి, జస్ట్ ఫర్ జోకింగ్. ఓకే. ఐరోపాలో అతిపెద్ద హిమానినాదం ఏది? వట్నా జోకుల్ గ్లేషియర్. ఇంపార్టెంట్. ప్రస్తుత జర్మనీ ఛాన్సలర్ ఎవరు? యాంజెలా మోర్కెల్. పురాతన నగరమైన పెట్రాకు ప్రసిద్ధి చెందిన దేశం జోర్డాన్. సముద్రంలో లోతైన స్థానం ఏది? మ్యారియానా ట్రెంచ్. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. మాచు పిచ్చు పెరూలో ఉంది. ఆఫ్రికాలో అతి పెద్ద సరస్సు విక్టోరియా. 1984 నవల రచయిత జార్జ్ ఆర్వెల్. సిటీ ఆఫ్ లవ్ అని ప్యారిస్ని పిలుస్తాం. కొన్ని రిపీటెడ్గా వచ్చాయండి, వాటిని వదిలేయండి. నెక్స్ట్ ఇలా రిపీట్ కాకుండా చూస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుందండి. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ కంప్యూటర్ పైన బిట్స్ చాలామంది అడుగుతున్నారు. ఓకే, కంప్యూటర్ బిట్స్ కానీ లేదా బయాలజీ కూడా అడుగుతున్నారండి చాలామంది. టాప్ 100 బిట్స్ బయాలజీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిని కూడా చూద్దాం. ఆధునిక భారత చరిత్ర, నెక్స్ట్ పాలిటీ కావచ్చు, ఇండియన్ పాలిటీ. ముఖ్యంగా స్టేట్ లెవెల్లో అయితే చాలా డెప్త్గా ఉంటాయండి సబ్జెక్ట్స్, కానీ మనకు సెంట్రల్ లెవెల్లో 1 లైనర్సే ఉంటాయి. ఆల్మోస్ట్ 1 లైనర్సే. ఓకే, ఎక్కువగా డీప్గా వెళ్ళి అడగరు. 1 లైనర్స్ అయినప్పటికీ కూడా కొంచెం మనకు తెలియనటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి సబ్జెక్ట్ నుండి, కాబట్టి మనం డెప్త్గా అయితే చదవాల్సి ఉంటుంది. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారానే ఇంకా కొన్ని మంచి క్లాసెస్ అయితే చేయగలుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.